హలో అందరికీ. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన, ఇంటెన్స్ అండ్ అబ్సల్యూట్లీ మైండ్ బ్లోయింగ్ కథా ప్రపంచాన్ని డీకోడ్ చేయబోతున్నాం. మనిషి తన ఆశయం కోసం, తను అనుకున్న ఒకే ఒక్క లక్ష్యం కోసం ఎంతటి ఎక్స్ట్రీమ్స్కి వెళ్లగలడో ఈ ఎపిసోడ్ 3 మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఇక్కడ అడుగడుగునా ఒక కొత్త సైకలాజికల్ లేయర్ రివీల్ అవుతూనే ఉంటుంది. మరి ఈ అద్భుతమైన జర్నీని కలిసి విశ్లేషిద్దామా? రండి. సరే, ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా పాయింట్కొచ్చేద్దాం. తన ప్రేమ కోసం ఒక ఒంటరివాడు అసలు ఏం చేయగలడు? ఈ ఒక్క ప్రశ్న చాలు మనం చూడబోయే ఈ మొత్తం కథకు, ఆ డార్క్ డీటెయిల్స్కి కనెక్ట్ అవ్వడానికి. హిమవంత్ అనే వ్యక్తి పూర్తి జీవితం, అతని అణువణువు కేవలం ఒకే ఒక్క కసి చుట్టూ తిరుగుతోంది. అసలా మోటివేషన్ ఏంటి? దానికోసం తను ఎలాంటి దారులెంచుకున్నాడు అనేది ఇప్పుడు మనం లోతుగా చూద్దాం. మొదటి అంకం తండ్రి భయంకరమైన మరణం. అసలు కథలోని డార్క్ డీటెయిల్స్కి వెళ్లే ముందు హిమవంత గతాన్ని, ముఖ్యంగా అతని తండ్రి మరణం అతన్ని ఎలా మార్చేసిందో మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఆ భయానకమైన ఇన్సిడెంట్ అతన్ని తన సొంత ఊరికి ఎలా దూరం చేసిందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడొక అద్భుతమైన థీమాటిక్ కాంట్రాస్ట్ ఉంది, గమనించారా? ఒకవైపు చూస్తేనేమో చీకటి పడిన ఆ పొలంలో కుళ్ళిపోతున్న గతం, జంతువులా ప్రవర్తించిన ఆ తండ్రి చావు. కాని మరోవైపు చూస్తే ప్రార్థన కోసం తను కంటున్న ఒక స్వచ్ఛమైన భవిష్యత్తు. ఆ తెల్లటి డాక్టర్ కోట్. అంటే ఒకవైపు అత్యంత అసహ్యమైన ముగింపుంటే మరోవైపు అంతే పవిత్రమైన ఆరంభం. ఈ రెండింటి మధ్యున్న ఆ ఎక్స్ట్రీమ్ గ్యాప్ ఉంది చూశారా? అదే హిమవంతును నడిపిస్తున్న అసలైన ఇంధనం. ఆ తండ్రి మరణం నిజంగా ఒక పీడకలలాంటిది. ప్రాణాలతో ఉండగానే శరీరం కుళ్ళిపోవటం, పళ్ళు రాలిపోవటం, ఒక జంతువులా నేలమీద పడి వికృతంగా అరుస్తూ తినటం, ఇవన్నీ హిమవంత్ కళ్లముందే లైవ్లో జరిగాయి. ఆ తర్వాత ఊరంతా కలిసి ఏదో ఘనంగా శవసంస్కారం చేసినా హిమవంత్ మైండ్లో మాత్రం ఒకటే థాట్ ఫిక్స్ అయిపోయింది. సరే, ఈ నేల రుణం తీరిపోయింది. ఇక ఆ చీకటి గతం వైపు పొరపాటును కూడా వెనుదిరిగి చూడకూడదని అప్పుడే డిసైడ్ అయిపోయాడు. రెండవ అంకం కావేరి ఊహించని సాయం. ఇప్పుడు ఆ ఇమోషనల్ డ్రామా నుండి కొంచెం బయటకొద్దాం. ఎందుకంటే ఇక్కడి నుండి ప్రార్థనం మెడికల్ సీట్ కోసం హిమవంత్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇది పూర్తిగా ఒక ట్రాన్సాక్షనల్ అండ్ డెస్పరేట్ మూవ్ అని చెప్పాలి. అసలు అతనిలో ఆ అబ్సెషన్ ఏ లెవెల్లో ఉందో ఈ ఒక్కరోజు షెడ్యూల్ చూస్తే మనకర్థమైపోతుంది. ఉదయం దావణగెరేలో ఆ మండిపోయే ఎండను భరించడం, మధ్యాహ్నానికి శివకృప అనే కావేరి ఇంటికి చేరుకోవడం, అక్కడ పని అవ్వగానే నేరుగా శివమొగ్గ వెళ్లి శాంతప్పతో బిజినెస్ డీల్ మాట్లాడటం, మళ్లీ సాయంత్రానికి సెంట్రల్ లైబ్రరీకి వచ్చి ప్రార్థనను కలవడం. ఒక మనిషి ఎమోషన్స్ని పక్కన పెట్టి ఎంత క్యాలిక్యులేటెడ్గా ఒక రోజున ప్లాన్ చేసుకున్నాడో చూసారా? అసలు కావేరీ ఇల్లు ఒక వింత ప్రపంచమని చెప్పాలి. ఎక్కడ చూసినా ఆ లేత గులాబీ రంగు ఎంబ్రాయిడరీ, ఒక రకమైన డెడ్ సైలెన్స్. నిజానికి హిమవంత్కు ఆ వాతావరణమన్నా, ఆ గతమన్నా విపరీతమైన చిరాకు. కాని ఇక్కడొక చిన్న ట్విస్ట్ ఉంది. ఒకప్పుడు కావేరీ కూతురు జాహ్నవి ప్రాణాలను హిమవంత్ కాపాడాడు. ఆ విశ్వాసంతో జాహ్నవి ఇప్పటికీ హిమవంత్ ఫోటోను ఒక దేవుడిలా పూజిస్తుంటుంది. హిమవంత్కి ఆ గతం ఏమాత్రం ఇష్టం లేకపోయినా సరే ప్రార్థన కోసం ఆ పరిచయాలను వాడుకోక తప్పలేదు. ఇక్కడే మనకొక పవర్ఫుల్ డైలాగ్ వినిపిస్తుంది. డబ్బు కోసం వెనకాడాల్సిన పనిలేదు. హిమవంత్ అడగగానే కావేరీ చెప్పిన మాట. ఇది లక్షల రూపాయలైనా సరే ఆ మెడికల్ సీట్ కోసం ఖర్చు చేయడానికి ఆమె ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదు. అసలు హిమవంత్ అంటే ఆమెకు ఎంతటి విధేయత ఉందో, ఎంతలా సరెండర్ అయిపోయిందో ఈ ఒక్క మాటతో మనకు క్లియర్గా అర్థమైపోతుంది కదా. మూడవ అంకం వ్యాపారం మరియు ఒక కొత్త కల. కావేరి దగ్గర ఆ సీటు ముచ్చట సెట్లయ్యాక ఇప్పుడు కథ శివమొగ్గకు మారుతుంది. ఇక్కడ మండీ వ్యాపారి శాంతప్ప ఎంటర్ అవుతాడు. ఇక్కడే మనం ఊహించని విధంగా హిమవంత్లోని ఒక షార్ప్ బిజినెస్ మ్యాన్ బయటపడతాడు. సో ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన అసలైన పాయింట్ ఏంటంటే హిమవంత శాంతప్ప ముందు పెట్టిన ఆ అగ్రెసివ్ ప్రపోజల్, మీ డబ్బు నా కల. ఎలాంటి తడబాటు లేకుండా ఎంత సూటిగా అడిగాడో చూసారా? శాంతప్ప లాంటి ఓల్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ వ్యాపారి సైతం స్టన్ అయ్యేలా ఒక రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని కళ్ల ముందుంచుతాడు హిమవంత్. ఆ బిజినెస్ ప్లాన్ ఎంత పక్కాగా ఉంటుందంటే, ఫస్ట్ ఆ ల్యాండ్కి అడ్వాన్స్ ఇవ్వడం, నెక్స్ట్ జస్ట్ 8 రోజుల్లో ఆకర్షణీయమైన బ్రోషర్లు ప్రింట్ చేయించడం, ఫైనల్గా ఆ లేఅవుట్ ద్వారా వచ్చే లాభాలతో ప్రార్థనా చదువు కోసం తీసుకున్న అప్పు తీర్చేయడం.
ఇక్కడ పోకరి విషయమేంటంటే ఈ మొత్తం డీల్లో హిమవంత్ తనకు ₹1 లాభంగానీ కనీసం జీతంగానీ వద్దంటాడు. తనికి కావలసిందల్లా ప్రార్థనా చదువు కోసం కేవలం ఒక వడ్డీలేని రుణం. అన్బిలీవబుల్ కదా. 4వ అంకం ప్రార్థనా లేఅవుట్. ఇప్పుడా బిజినెస్ టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టి ప్రశాంతంగా ఉన్న ఆ సెంట్రల్ లైబ్రరీ వాతావరణంలోకి వెళ్దాం. కథ ఇప్పుడు ఒక కొత్త భవిష్యత్తును వెతుక్కుంటూ ఎంతో ఆశావహంగా మారుతుంది. అసలు ప్రార్థన అనే పదానికి ఉన్న డబుల్ మీనింగ్ని ఇక్కడ మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. మామూలుగా ప్రార్థన అంటే దైవభక్తి కదా, కాని ఇక్కడ ప్రార్థన అంటే హిమవంత్ జీవితానికి ఒక అర్థాన్ని, ఒక దిశానిర్దేశాన్ని ఇచ్చిన అమ్మాయి, అతని ఏకైక లక్ష్యం. ఈ 2 అర్థాలను మన కథలో ఎంత బ్రిలియంట్గా సింక్ చేశారో చూస్తే నిజంగా గూస్ బంప్స్ వస్తాయి. అతని ప్రతి ఆలోచనలోనూ ఆమె మాత్రమే ఉంది. ఒక పక్క ప్రార్థన తనకు ఏమీ పట్టనట్లు బయాలజీ చదువుకుంటూ ఉంటే, హిమవంత్ ఒక తెల్ల కాగితం మీద ఒక ఉటోపియన్ కలను గీస్తున్నాడు. ప్రార్థనా హాస్పిటల్, ప్రార్థనా స్కూల్, పార్క్, కమ్యూనిటీ హాల్, ఇలా అన్నీ. వీటన్నిటికంటే హైలైట్ ఏంటో తెలుసా? మీ పొరుగువారిని మీరే ఎంచుకోండి అనే ఆ రెవల్యూషనరీ స్లోగన్. అంటే కేవలం ప్లాట్లు అమ్మడం కాదు, ఒక జీవితకాలాన్ని పంచుకునే కమ్యూనిటీని నిర్మించడం అతని డ్రీమ్. ఒకసారి ఆలోచించండి. హిమవంత్ దగ్గర ఎలాంటి ఇంజనీరింగ్ డిగ్రీ లేదు, పోనీ పెద్దగా చదువుకున్నవాడా అంటే అదీ లేదు. కాని అతను గీసిన ఆ లేఅవుట్ కాన్సెప్ట్ చూసి ఎంతో అనుభవం ఉన్న ఒక సీనియర్ ఆర్టిస్ట్ సైతం షాక్ అవుతాడు. శివమొగ్గలోని సంపన్నులంతా ఈ ప్రాజెక్ట్లో పార్ట్నర్షిప్ కోసం క్యూ కడతారని ఆ ఆర్టిస్ట్ ముందే ఫిక్స్ అయిపోతాడు. ఒక రా అన్ఎడ్యుకేటెడ్ టాలెంట్కి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనిపిస్తుంది కదూ. 5వ అంకం వెన్నెల్లో సరికొత్త ఆశ. ఈ విశ్లేషణలో మనం ఇప్పుడు ఆఖరి ఘట్టానికి చేరుకున్నాం. ఇక్కడి నుండి కథ అంతా చాలా సాఫ్ట్గా, కవితాత్మకంగా మారుతుంది. ఇప్పుడు ఇక్కడ అత్యంత ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ప్రార్థన ఎప్పటిలాగే నిద్రపోయే ముందు దేవుడికి నమస్కరించడానికి నేలకు తల ఆనిస్తుంది. కాని ఎగ్జాక్ట్గా ఆ క్షణంలో ఆ దేవుడి ప్లేస్లో ఆమెకు మొదటిసారి హిమవంత ఆకారం కనిపిస్తుంది. తనను రక్షిస్తున్న ఈ ఒంటరివాడే తన నిజమైన దేవుడు అని ఆమె ఫీల్ అవ్వడం మొదలుపెడుతుంది. ఇది నిజంగా ఒక సైలెంట్, బ్యూటిఫుల్ ఎమోషనల్ షిఫ్ట్. రాత్రి భోజనం అయ్యాక ఈరోజు ఆకాశంలో 14వ రోజు చంద్రుడున్నాడు. కాసేపు డాబామీద కూర్చుందామా అని హిమవంత్ ఆమెను అడుగుతాడు. ప్రార్థనలో అతని పట్ల ఒక దైవభావం మొలకెత్తుతున్న ఈ సమయంలో, ఆ వెన్నెల్లో వాళ్ళిద్దరి ప్రయాణం ఇంకెలా మారబోతోంది? హిమవంతులోని ఈ పిచ్చి అంకిత భావం వాళ్లను చివరికి ఎక్కడిదాకా తీసుకువెళ్తుంది? ఈ థ్రిల్లింగ్ క్వశ్చన్తోనే ఈనాటి మన విశ్లేషణను ముగిస్తున్నాం. ఈ కథ ముందు ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో ఆలోచిస్తూ ఉండండి. నెక్స్ట్ ఎక్స్ప్లెయినర్లో